సరే, అయితే కంక్లూడ్ చేస్తూ ఒక అంశం సార్, ఈ బీహార్ ఎన్నికలకు సంబంధించి ఇప్పుడే ఎలక్షన్ కమిషన్ కూడా నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. వచ్చే నెలలో ఎన్నికలు కూడా జరగబోతున్నాయి. దీనికి సంబంధించి వివిధ సర్వే సంస్థలు కూడా వాళ్ళ రిపోర్ట్స్ని ఇస్తూ వచ్చాయి. ఇక్కడ మళ్ళీ మహాగఠబంధన్ అంటే మీ కాంగ్రెస్కి సంబంధించినటువంటి ఇండియా కూటమి గెలిచే అవకాశాలు ఉన్నాయంటూ కూడా చెప్తూ వస్తున్నారు. తేజస్వి యాదవ్ అని సీఎం చేయాలంటూ కూడా అక్కడ మెజార్టీ పీపుల్ చెప్తున్నారు. అయితే ఇక్కడ కొత్తగా అనూహ్యంగా ప్రశాంత్ కిషోర్ మళ్ళీ రోల్లోకి వచ్చాడు. తన సెకండ్ ప్లేస్లో ఆయన కూడా ఉన్నారు. థర్డ్ ప్లేస్లోకి నితీష్ కుమార్ వెళ్ళిపోయాడు. సో ఈ పరిణామాలన్నీ చూస్తున్నప్పుడు ఏంటి అక్కడ నిజంగానే ఈ సర్వేలు చెప్పినట్టు మీరు గతంలో కూడా హర్యానా ఎలక్షన్స్ మీకు ఒక ఉదాహరణగా మిగిలిపోయినాయి. ఎలక్షన్స్ అన్నీ ఎగ్జిట్ పోల్స్ అన్నీ కూడా మీరు గెలుస్తారని చెప్తే అక్కడ రివర్స్లో బీజేపీ గెలుస్తూ వచ్చింది. సో ఈ సర్వే సమస్యలు స్ట్రాటజీలు ఇచ్చేసి వీటితోనే మురిసిపోతున్నారా, లేదంటే గ్రౌండ్ లెవెల్లో నిజంగానే కాంగ్రెస్ పార్టీకి అలా పట్టుందా? ఒకటండి, నాకున్న ఇన్ఫర్మేషన్ లేకపోతే నాకు తెలిసిన సమాచారం ప్రకారం డెఫినెట్ గా తేజస్వి యాదవ్ పైన లీడ్ ఉంది. అక్కడ ప్రజలు, బీహార్ ప్రజలు మోర్ దాన్ 50% దే ఆర్ లుకింగ్ టువర్డ్స్ తేజస్వి యాదవ్. ఒక యువకుడు గతంలో మంత్రిగా చేస్తున్నప్పుడు కూడా ఆయన ఉద్యోగాల కల్పన గానీ, ఆయన శాఖలో ఆయన నడిపించిన తీరు గానీ డెఫినెట్ గా వాళ్ళని అట్రాక్ట్ చేసినాయి. సో అందువల్ల అతను ముఖ్యమంత్రి అయితే బాగుండు అనేది మోర్ దాన్ 50% ఆఫ్ ద పాపులేషన్ అయితే కోరుకుంటున్నారు, నో డౌట్ అబౌట్ ఇట్. కానీ నితీష్ కుమార్ సెకండ్ ప్లేసా లేకపోతే ప్రశాంత్ కిషోర్ సెకండ్ ప్లేసా అనేది, నాకు ప్రశాంత్ కిషోర్ గారు కొంత స్ట్రాటజిస్ట్, కొంతేముంది లేండి, మంచి స్ట్రాటజిస్ట్. సో హీ నోస్ హౌ టు ఇన్ఫ్లుయెన్స్ పీపుల్. ఏది మీడియా సంస్థల ద్వారా, సర్వే సంస్థల ద్వారా తనకున్న పాత పరిచయాలు, తాను చేసిన ఈ ప్రచారంలో ప్రశాంత్ కిషోర్ దిట్ట. సో దాంట్లో అతను నితీష్ కుమార్ ని బ్యాక్ ఫుట్ చేసి ఇతను సెకండ్ ప్లేస్ కు వచ్చే ప్రయత్నం చేసి ఉండొచ్చు. కానీ నాకు అంటే ఆ పార్టీ అంత ఎస్టాబ్లిష్ కాలేదు, అంత ప్రజల్లో లేదు, అంత తెలియని వ్యవహారం. సో అతను సెకండ్ ప్లేస్ కు వచ్చాడు అన్నప్పుడు ఆ స్టాటిస్టిక్స్ అంతా తను ఎలా మ్యానిపులేట్ చేయగలుగుతాడు, తను ఎలా మేనేజ్ చేయగలుగుతాడు, తన యొక్క స్కిల్స్ అనేది ఇవాళ భారతదేశం మొత్తం తెలుసు అతని యొక్క ఈ వీటిల్ని. సో లీవ్ ఇట్, సెకండ్ ప్లేస్ లో ఎవరున్నారు, థర్డ్ ప్లేస్ లో ఎవరున్నారు అనేది పక్కన పడేస్తే, గత 2-3 రోజులుగా చూసుకున్నప్పుడు కూడా అధికార పార్టీకి సంబంధించి, జేడీయూకి సంబంధించి, బీజేపీకి సంబంధించి ఉన్న ఎమ్మెల్యేలు కావచ్చు, ఎక్స్ ఎంపీ కొడుకులు కావచ్చు, లేకపోతే ప్రస్తుతం ఉన్న 1-6 ఎంపీ కొడుకులు కూడా కావచ్చు, వచ్చి ఆర్జేడీలోనో కాంగ్రెస్ పార్టీలోనో చేరుతా ఉన్నారు. అది పెద్ద సంఖ్యలో చేరుతా ఉన్నారు. సో దట్ ఈస్ అన్ ఇండికేషన్, పవర్ చేంజ్ కి అది ఒక ఇండికేషన్. సో అటువంటి తరుణంలో డెఫినెట్ గా మహాగఠబంధన్ ప్రామిసెస్ కానీ, మహాగఠబంధన్ ప్రజల కోసం అతను నిరూపించుకున్న తీరు గాని బీహార్ లో ఖచ్చితంగా ఈసారి మహాగఠబంధన్, కాంగ్రెస్ అండ్ ఆర్జేడీ అలయన్స్ అధికారంలోకి వస్తుంది అనే నమ్మకం అయితే అక్కడ బీహార్ ప్రజలు వ్యక్తపరుస్తా ఉన్నారు. నార్మల్ గా అనాలిసిస్ చేసినప్పుడు మనకు కూడా అర్థం అవుతా ఉంది. సో ఎండ్ ఆఫ్ ది డే ఈ సర్వే సంస్థలు ఏది చెప్పినా కూడా, బట్ తప్పనిసరి పరిస్థితుల్లో ఇక్కడ కూడా లీడ్ అయితే తేజస్వి యాదవ్ కి ఇవ్వాల్సిన పరిస్థితి అయితే వచ్చింది. అంటే కొంత మనం నమ్మాలి కాబట్టి, మరీ తీసుకొచ్చి ప్రశాంత్ కిషోర్ ని ఫస్ట్ ప్లేస్ లో పెడితే నమ్మం కాబట్టి సో అక్కడ వచ్చింది. సో ముఖ్యమంత్రి క్యాండిడేట్ గా అతన్ని మోర్ దాన్ 50% కోరుకుంటా ఉన్నప్పుడు డెఫినెట్ గా వాళ్ళు గెలవాలి. అన్లెస్ అదర్వైజ్, నేను ప్రతి డిబేట్ లో చెప్తా ఉన్నా, అన్లెస్ అదర్వైజ్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా మ్యానిపులేషన్స్ చేసి వాళ్ళు అనుకున్న భారతీయ జనతా పార్టీ కూటమిని అధికారంలో ఉంచాలి అని వాళ్ళు ఏదన్నా వాళ్ళకి సహకరిస్తే, చేయాల్సినంత సహకారం అయితే ఇప్పటికి చేస్తా ఉన్నారు. ఎందుకంటే మీరు గమనించండి, తీసేసిన ఓట్లలో అధిక శాతం ఓట్లు మహిళలు, ముస్లింస్. ఆ తర్వాత హిందూ పేరు కనపడి తీసేయమని చెప్పిన ఇన్స్ట్రక్షన్ ఏమంటే, పేరు చివర యాదవ్ అని ఉంటే తీసేయమని చెప్పారు. ఇక నెక్స్ట్ థర్డ్ వచ్చేటప్పటికి దళితుల్లో ఒక సెక్షన్ ఆఫ్ దళితులు ఎవరైతే ఆర్జేడీతో కాంగ్రెస్ తో ట్రావెల్ చేస్తా ఉన్నారో ఆ పేరుని పట్టి తీయమని చెప్పారు. కానీ మెజారిటీ ఆఫ్ ద ఓట్స్ ముస్లింస్వి, మహిళలవి, యాదవులవి, దళితులవి అక్కడ తీసేయడం జరిగింది, ఏదైతే మహాగఠబంధన్ పడే ఓటో. సో దట్ ఇట్ ఇండికేట్స్. ఇంకొక విషయం కూడా ఇక్కడ చిన్న ఎడిషన్ చెప్తానండి. ఇక్కడ కూడా అమిత్ షా గారు, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వాళ్ళకి ఎంత సహకరిస్తుంది అంటారు. ఇక్కడ కూడా అమిత్ షా గారు మళ్ళీ పోలరైజేషన్ లో భాగంగా అక్కడ కూడా ఇన్ఫిల్ట్రేటర్స్, ముస్లిం చొరబాటుదారులు ఈ భాష మాట్లాడుతా ఉన్నప్పుడు కూడా మనకి ఈసీఐ అక్కడ చర్యలు తీసుకునే పరిస్థితి కనపడలా. ఉదాహరణకి మీకు అక్కడ దాకా ఇక్కడ చిన్న విషయం చెప్తా. జూబ్లీ హిల్స్ లో కూడా మనకి ఇక్కడ ఎన్నికల నగారం మోగగానే ఇక్కడ భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు రామచంద్రరావు గారు మాట్లాడింది ఏమంటే, జూబ్లీ హిల్స్ లో హిందువులు ప్రమాదంలో పడ్డారంట.
రాష్ట్రంలో కాదు, దేశంలో కాదు, ఏది కాదు, జూబ్లీ హిల్స్ లో ఎన్నికలు ఉన్నాయి కాబట్టి జూబ్లీ హిల్స్ లో ముస్లింలు హిందువులు ప్రమాదంలో పడ్డారు అనే కామెంట్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఏ రకంగా ఎలక్షన్ కమిషన్ అటువంటి కామెంట్స్ ని ఎంటర్టైన్ చేస్తుందండి? పైగా కాంగ్రెస్ పార్టీ నుంచి కావచ్చు, లేకపోతే ఇంకొక పార్టీ నుంచి కావచ్చు, పోటీ చేస్తున్న ముగ్గురు అభ్యర్థులు కూడా ప్రముఖ పార్టీల నుంచి ముగ్గురు హిందువులే. కాంగ్రెస్ నుంచి చేయనివ్వండి, బీఆర్ఎస్ నుంచి చేయనివ్వండి, బీజేపీ నుంచి చేయండి, ముగ్గురు హిందువులే కదా పోటీ చేస్తా ఉన్న వాళ్ళు. పైగా జూబ్లీ హిల్స్ అనేది ఏంటి, హైదరాబాద్ కు ఒక గుండెకాయ లాంటిది, మెయిన్ ఏరియా, ప్రైమ్ ఏరియా, క్రీమ్ ఆఫ్ ద క్రీమ్ జూబ్లీ హిల్స్ లో నివసిస్తా ఉంటారు. సో అటువంటి చోట కూడా వీళ్ళు ఈ రకమైన మతతత్వ కామెంట్స్ చేస్తా ఉంది అంటే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా నిద్రపోతా ఉంది అంటే వాళ్ళకి ఎంత సహకరిస్తున్నారు అనేది ఇక్కడ ఎగ్జాంపుల్ తో మనం ఈజీగా అర్థం అవుతుందని చెప్తున్నాను. ఇక బీహార్ లో వాళ్ళు ఏం చేస్తున్నారు అనేది దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. ఓకే చూద్దాం, మరి దానికి కూడా ఎక్కువ కాలం లేదు, తక్కువ సమయం ఉంది, మరి ఆ రెస్పాన్స్ ఎలా వస్తుంది ఏంటి అనేది కూడా. థ్యాంక్ యూ సార్.